గాయపడిన వారిని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ఘటనా స్థలిని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. కాసేపట్లోనే ఆయన తిరుపతికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే గన్నవరం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరడంతో అక్కడి నుంచి ఆయన ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. కాసేపట్లోనే ఆయన తిరుపతికి చేరుకోనున్నారు. రేణిగుంట నుంచి తిరుపతికి పవన్ కళ్యాణ్ చేరుకున్న నేపథ్యంలో ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అలాగే బాధితులను కూడా, గాయపడిన వారిని కూడా ఆయన పరామర్శించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి బాట పట్టారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక విమానం ద్వారా పవన్ కళ్యాణ్ బయలుదేరారు తిరుపతికి. కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా తిరుపతికి చేరుకోనున్నారు. ప్రత్యేకంగా బాధితులను పరామర్శించనున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా. సునీల్, కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతికి బయలుదేరారు. ఆయన రేణిగుంట విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్తారు. అయితే నిన్న ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాట ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. పరిశీలించడంతో పాటు స్థానికంగా అధికారులతో ఆయన వివరాలు అడిగి తెలుసుకోబోతున్నారు. అయితే తర్వాత రయ్య హాస్పిటల్ కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం అక్కడ సీఎం చంద్రబాబు ఆల్రెడీ పర్యటన అనేది జరుగుతుంది కాబట్టి సీఎం చంద్రబాబు పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడికి వెళ్ళబోతున్నారు. ఆసుపత్రికి వెళ్ళి బాధితులు ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళ దగ్గర నుంచి వివరాలన్నీ కూడా తెలుసుకోబోతున్నారు. సార్, తొక్కిసలాట ఎందుకు జరిగింది, జరగడానికి గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడి తెలుసుకోబోతున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఈవినింగ్ ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తిరుపతిలోనే ఉంటారు కాబట్టి సాయంత్రం కూడా చంద్రబాబుని కలిసి ఈ అంశానికి సంబంధించి చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. దుర్గా, ఇప్పటికే మాజీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించారు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుంటానన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారు అంటూ ప్రశ్నలు సంధించారు. మరోపక్క భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్షన్ రిప్లై ఉండే అవకాశం ఉంది కదా, ఉందా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సనాతన ధర్మానికి సంబంధించి గతంలో లడ్డు వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ప్రస్తావిస్తున్నారు. అయితే రాత్రి ఘటన జరిగితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ దీనిపైన మాట్లాడలేదంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ తిరుపతి బయలుదేరారు కాబట్టి ముందు అసలు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఏది పడితే అది మాట్లాడలేని పరిస్థితి. కేవలం అక్కడికి వెళ్ళి పరిశీలించిన తర్వాత అధికారులను అడిగి తెలుసుకుని దాంతోపాటు బాధితులు ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత వాస్తవ పరిస్థితులను కూడా తెలుసుకుని దీనిపైన పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే సీఎం చంద్రబాబు ఇద్దరు కూడా సమావేశం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ మొత్తం వ్యవహారం అనేది ఇప్పుడు పొలిటికల్ తీసుకుంది. ప్రభుత్వంతో పాటు అక్కడ ఉన్నటువంటి చైర్మన్, ఈఓతో పాటు డిప్యూటీ సీఎం అలాగే చంద్రబాబు వీళ్ళంతా కూడా బాధ్యత వహించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఇటు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారనే దానికి సంబంధించి కూడా ఆసక్తికరంగా మారింది. సునీల్, దుర్గా, జనరల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాక్చువల్ స్కెడ్యూల్ ఏంటిది? ఈరోజు ఇప్పుడు హుటాహుటిన మారిన స్కెడ్యూల్ ఏంటిది? అంటే జనరల్ గా అయితే ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలులో పర్యటించాల్సినటువంటి ఉంది. అండ్ అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పాల్గొని అక్కడ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు కూడా చేసే అవకాశాలు ఈ రోజు ఉన్నాయి. కానీ ఇప్పుడు రాత్రి జరిగినటువంటి ఘటన నేపథ్యంలో వాటన్నిటిని కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఏదైతే ఈ తొక్కిసలాట జరిగిందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తన కార్యాలయ సిబ్బంది ద్వారా తెలుసుకోవడంతో పాటు ఎస్పీ అలా కలెక్టర్ తో కూడా ఫోన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా మనకి తెలుస్తుంది. ఈ వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటనకు పవన్ కళ్యాణ్ బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. చేరుకుని అక్కడ నుంచి నేరుగా తిరుపతి వెళ్లి నిన్న ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ ప్రదేశాలు రెండింటినీ కూడా పరిశీలించబోతున్నారు. పరిశీలించిన తర్వాత నేరుగా రియో ఆసుపత్రికి వెళ్లి అక్కడ బాధితులు ఎవరైతే క్షతగాతులు చికిత్స పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరాలు తెలుసుకున్న తర్వాత షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ రోజు
రాత్రికి తిరుపతిలో ఉంటారా, రేపు వైకుంఠ ద్వార దర్శనం కూడా ఉంటుంది కాబట్టి రాత్రి తిరుపతిలో ఉంటారా, లేదంటే వెనక్కి వచ్చేస్తారా అనే దానికి సంబంధించి కూడా సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే డిఎస్పీ పైన చర్యలు కూడా తీసుకున్నారు. మరికొంతమంది పైన కూడా ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం ఉంటుందా, లేదంటే అధికారులతో మాత్రమే సమావేశం అవుతారా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఓకే దుర్గా, థ్యాంక్ యూ సో మచ్. రైట్, తిరుపతికి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. స్విమ్స్లో ఆయన బాధితులను పరామర్శిస్తున్నారు ఒకవైపు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుపతికి బయలుదేరారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతికి బయలుదేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఆయన ఆన్ ద వే ఉన్నారు. అండ్ మా ప్రతినిధి దుర్గా చెప్పినట్లుగా యాక్చువల్ స్కెడ్యూల్ కర్నూలులో ఉండగా ఆయన ఆ స్కెడ్యూల్ అంతటినీ కూడా మార్చుకుని ఇప్పుడు తిరుపతి బాట పట్టారు. తిరుపతిలో సంఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని ఆయన కూడా ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన, పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభానికి ముందే ముగిసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు మొత్తం సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు అండ్ బాధితులను పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రెస్ని అడ్రస్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ సంఘటనా స్థలానికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా మొత్తం పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా, ముఖ్యంగా క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ, అలాగే సీఎం తో పాటు డిప్యూటీ సీఎం కూడా అక్కడికి చేరుకున్నారు. సంఘటన జరిగినటువంటి విధానాన్ని, వివరాలని అడిగి తెలుసుకున్నారు. అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఉండాల్సినటువంటి ఏర్పాట్లు కూడా లేవు, మినిమం కాన్సన్ట్రేషన్ కూడా తీసుకోలేదు, మినిమం ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేదు ఎందుకు అంటూ కూడా అధికారుల మీద ప్రత్యక్షంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మనం చూసాం. అంబులెన్స్ కూడా అక్కడ సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది, బాధ్యత ఎవరు వహించాలి, హెచ్చరించినా సరిగ్గా పని ఎందుకు చేయలేకపోయారు అంటూ కూడా అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు